నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మునుగోడులో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి చేనేత మీద పన్ను విధించిన మొదటి ప్రధానమంత్రి మోదీ అన్న కేటీఆర్ మునుగోడు ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరిగాయన్న తరుణ్ చుగ్ ఓటర్ జాబితాను సమీక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో ప్రచారం చేయాలన్న విహెచ్ ప్రజలను మభ్యపెట్టేందుకే కొత్త రేషన్ కార్డులో పింఛను మంజూరు చేస్తున్నారని విమర్శ గ్రూప్ 1 పరీక్ష ఏర్పాటుపై నిజామాబాద్ కలెక్టర్ సమీక్ష ఎగ్జామ్ సెంటర్కు 2 గంటల ముందే చేరుకోవాలని సూచన నిజామాబాద్ బస్తీలో సంపర్క్ అభియాన్ నిర్వహించిన ఎస్సీ మోర్చా కేసీఆర్ దళితుల్ని సీఎం చేయలేదని ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కొప్పు భాష ఫైర్ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీ అని తెలిపారు చేనేతకు మరణ శాసనం రాసింది మోదీ అని అన్నారు ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని చేసి చేనేతకు మరణ శాసనం రాశారని కేటీఆర్ విమర్శించారు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ ఇక మిగతా అంతా బాగానే ఉన్నది అన్నది అయితే మరి ఆడిపోతున్నాం ఇక మిగతా అంతా బాగానే ఉన్నది అన్నది అయితే మరి ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు మునుగోడు ప్రజల ఆశీర్వాదం అడిగేందుకు పోతున్నా ర్యాలీ పెట్టిండ్రు మనోళ్ళు పోతున్నా అంటే మంచిగా పోయిరా తప్పకుండా గెలుస్తారు కానీ ఒక ముచ్చట చెప్పు అక్కడ ఉండే ఆడబిడ్డలకు అక్కడ ఉండే అన్నదమ్ములకు ఒక ముచ్చట చెప్పు అన్నది ఏం చెప్పాలి తల్లి అంటే ఏం లేదు కొడుక ఈరోజు నా ఇంట్లో నా కోడలు పిల్ల ఉన్నది ఆ కోడలు పిల్ల మాత్రం నన్ను బాగా మర్యాద చూసుకుంటుంది బిడ్డ అన్నది ఎందుకవ్వా అంటే తెల్లారు లేవంగానే అడుగుతుంది అత్తమ్మా కాఫీ తాగుతావా చాయ్ తాగుతావా అంటుంది గోళీలు టైం కేసుకుంటున్నావా అంటున్నది నాకు బాగా మర్యాద ఇస్తున్నది ఈ మర్యాదకు కారణం నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడక అందరికని చెప్పింది నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడక అందరికని చెప్పింది పేదింటి పెద్దమ్మ మునుగోడు ఓటర్ లిస్టులో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు మునుగోడులో ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నాయకుల బృందం ఫిర్యాదు చేసింది కొత్తగా చేరిన ఓటర్ల లిస్టును పరిశీలించామని ఈసీని కోరినట్లు తరుణ్ చుగ్ తెలిపారు మునుగోడులో కొత్తగా 25,000 ఓటర్లు చేరారని టీఆర్ఎస్ ఫేక్ ఓటర్లను చేర్చే కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దొంగ ఓటు సృష్టించిందని విమర్శించారు अपने अहंकार अपने परिवारवाद और अपने भ्रष्टाचार पर भी अब्सटेन करने के लिए कुछ नहीं है अपने हाथ से निकलती हुई सत्ता को देखते हुए वो अपने हाथ से निकलती हुई सत्ता को देखते हुए वो ये षड्यंत्र रच रहे हैं और झूठी अफवाहें चला रहे हैं निश्चित रूप से मुनुगुरु की जनता इस चुनाव में टीआरएस के कैंडिडेट को नहीं टीआरएस के मुख्यमंत्री टीआरएस के परिवारवाद टीआरएस के वंशवाद टीआरएस के अहंकार को टीआरएस के भ्रष्टाचार को हराएगी ये मुकाबला राजगोपाल रेड्डी और टीआरएस కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలు తొక్కాయన్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త రేషన్ కార్డు పింఛన్లు మంజూరు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు మునుగోడులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్టార్ కంపెయినర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాల్లో పాల్గొనకపోవడం విమర్శలకు తావిస్తుందని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డిగా పేరు చెడకుండా ఉండాలంటే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని తెలిపారు అంత మాత్రాన మనం ధ్యేయం ఏంటి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకుందా లేదా అలాంటప్పుడు సాక్రిఫైస్ చేసిన మంత్రి పదవికి ఒప్పుకుంటా కానీ వాళ్ళ ఏమిటో ఏమో కథ ఇప్పటిదానిక నువ్వు పోవు అవతలతో అనిపించుకుంటున్నావు ఇది ఎందుకు ఆలోచన చేయరా బాబు ప్రజలు నిర్ణీతలు వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి మన బాధ్యత ఏమిటి ప్రజల దగ్గర పోవాలి వాళ్ళకు మన పార్టీ చేసింది సాక్రిఫైస్ చేసింది అభివృద్ధి చేసింది మనం చెప్పాలి ఓటర్లు
ఓటు ఎవరికి వేయాలన్నది వారికి బాధ్యత బాధ్యత ఉన్నది. అంత మాత్రాన నువ్వు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ నుండి నువ్వు క్యాంపెయిన్ లో పాల్గొనకుంటే నీకు చెడ్డ పేరు వస్తుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే అన్ని అపోహలు మొదలైతాయి. ఇష్టము. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న జరగనుంది. అందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలో 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు 12,858 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని కలెక్టర్ అన్నారు. పరీక్ష ఉదయం 10:30 గంటలకి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ సిస్టమ్ అమలులో ఉందని వెల్లడించారు. అభ్యర్థులందరూ 2 గంటల ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అందులో మన జిల్లాలో 40 సెంటర్లలో 12,850 మంది విద్యార్థులు మన దగ్గర ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే మన జిల్లా నుంచి అపియర్ అవుతున్న వారు సుమారుగా 49,000 ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఆఫ్ చేసిన వాళ్ళు వీరు. మన జిల్లా నుంచి రాసే వాళ్ళు ఆల్మోస్ట్ 49,000 ఉన్నారు. బట్ ఇక్కడ మన నిజామాబాద్ సెంటర్స్ ఆఫ్ చేసిన వాళ్ళు 12,850 మంది. 40 సెంటర్స్లో ఈ యొక్క ఎగ్జామ్ జరగబోతుంది. వీటికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వాటికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేయడం, హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆల్రెడీ సిఎస్పిఎస్సికి సంబంధించిన సైట్లో ప్రొవిజన్ ఇవ్వడం, ఇప్పటికే సుమారుగా 75% విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు 2 రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమాల కృష్ణ, కె సూర్యం తెలిపారు. మున్సిపల్ కార్మికులకు, కేజీబీవీ సిబ్బందికి, మోడల్ స్కూల్, గ్రామ పంచాయతీ కార్మికులకు, ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై చర్చించారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్టియు నేతలు డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న ఈ రోజు 2 రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కనీస వేతనాల షెడ్యూల్లో ఉన్నటువంటి 73 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 73 పరిశ్రమల్లో ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలుగా కనీస లేదు. అందులో కేవలం ఒక 5 రంగాలకు చెందినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్మికుల వేతనాలు పెంచుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అది వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోతున్నా ఫైనల్ జీవోలు విడుదల చేయకపోవడం చాలా అన్యాయమైనటువంటిది. ఈ రకం ప్రభుత్వ వైఖరి ఉందనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదే రకంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఇటీవల విడుదల చేసినటువంటి జీవో ప్రకారం జీతాలు ఇస్తున్నారు. కానీ దాని బకాయిలు గత సంవత్సరం నుంచి ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. వెంటనే చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల కేంద్రంలో గల ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని ముచ్కూరు గ్రామం నుండి భారీ ఎత్తున రైతులు తరలివచ్చారు. తమ గ్రామం నుంచి ఐకేపీ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఐకేపీ అధికారులకు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. గతంలో సొసైటీ ద్వారా కొనుగోలు చేసినప్పుడు పలు ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు బీజేపీ రూరల్ ఇన్ఛార్జి దినేష్ కులచారి. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మండల బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక సమస్యలపై మాట్లాడారన్నారు దినేష్ కులచారి. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సిరికొండ మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ఇందలవాయి మండల అధ్యక్షులు నాయుడి రాజన్న, డిచ్చిపల్లి ఎంపీపీ గద్దె భూమన్న పాల్గొన్నారు. అలాగే మిగతా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా వచ్చి వారికి సాంఘీభావం తెలపడం జరుగుతుంది. వారికి పూర్తిగా మద్దతు తెలుపుతూ నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. బాజిరెడ్డి గారు, మీరు ఇక్కడ ఎమ్మెల్యే 8 సంవత్సరాలు దాటుతుంది. ఈ 8 సంవత్సరాల ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ ఏదైనా తీసుకొచ్చావా అని అడుగుతున్నాను నేను ఇవాళ. నీతో పాటు నీ కొడుకు ఇక్కడ జడిపిడిసి వీళ్ళు అడుగుతుంది వాళ్ళకేదో బంగ్లాలు కట్టిమనో లేకపోతే ఇంకో నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో నెరవేర్చు అని చెప్తున్నా. నీ ముఖ్యమంత్రి ఆల్రెడీ తెలంగాణకు మీ పార్టీకి సంబంధం లేకుండా పోయింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంటే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అంటే బేకార్ రాష్ట్ర సమితిని, బేకార్గా ఉండే రాష్ట్ర సమితి బీఆర్ఎస్. ఆ బేకరీ వచ్చిందని చెప్పారు. ఏమైంది పాలిటెక్నిక్ అడుగుతున్నాం ఇవాళ. సెంట్రల్ లైటింగ్ ఏమైంది అని అడుగుతున్నాం. ఎస్ బాజిరెడ్డి కూడా చెప్తున్నాం మేము. ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, సర్వే అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ మీట్లో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఏఈ భానుప్రకాష్, సర్వే ఏడీ శ్యామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్మూర్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ నుండి ఎలైట్ బార్ వరకు ఇరిగేషన్ స్థలాన్ని పూర్తిగా సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. 8 రోజుల పాటు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సర్వే కొనసాగుతుందని ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. సంయుక్తంగా మన ఆర్మూరు పట్టణంలో అంటే పెర్కిట్స్ మనకు నిజాం సాగర్ కెనాల్ పార్క్ అది 82 సంబంధించి ఎక్కువ చూపు పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు ఇవాళ నుంచి సర్వే స్టార్ట్ చేసాం. అంటే మనకు అక్కడ కరీంనగర్ రోడ్ ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇక్కడ టౌన్లో ఇంతవరకు పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అంటే సర్వే టీమ్స్లో మండల సర్వే టీమ్స్, అలాగే ఎక్కువ ఇతర సర్వేస్, అలాగే ఇరిగేషన్ నుంచి ఇద్దరు ఏఈస్, అలాగే తహసీల్దార్ వాళ్ళ ఆఫీస్ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ ఈరోజు టీం ఫామ్ చేసాం. నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థుల థీమ్ ఫెస్ట్ ఆకట్టుకుంది. కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ వేషాధారణలతో, సినిమా పాత్రల గెటప్లతో ర్యాంప్ వాక్ ఆకర్షించింది. గత 2 రోజులుగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇందిరా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థీమ్ ఫెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు, డాక్టర్స్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే గత 3 రోజులుగా సెలబ్రేషన్లు కొనసాగుతున్నాయి. వార్షికోత్సవం సందర్భంగా అయితే కొనసాగుతున్న ఈ సెలబ్రేషన్ లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నారు, వాళ్ళతో పాటు జీజీహెచ్ యజమాని కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, గత 3 రోజులుగా అయితే వేడుకలు కొనసాగిస్తున్నారు. సెలబ్రేషన్ సందర్భంలో చేస్తున్నారు, ఎట్లా ఉంది అసలు, ఎలా చేస్తున్నారు? ఎలిక్సర్ 22 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ స్టూడెంట్స్ సెలబ్రేషన్స్ గత 3 రోజులుగా 10th నుంచి 17th వరకు ప్లాన్ చేశాము. మొదటి రోజు ఉద్భవ్, ఆ రోజు ఇనాగరేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సెకండ్ డే నిన్న ఫ్లాష్ మాబ్ చేశారు. దాంతో పాటు ఇండోర్ గేమ్స్ ఇవి కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మూడో రోజు మూవీ నైట్ అని చేశారు. ఇందులో స్టూడెంట్స్ అందరూ, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వారికి ఇష్టమైన హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, లేకపోతే వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళ యాక్టింగ్ మరియు వాళ్ళకి డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎంతో బాగా చేశారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళు ఎన్నుకున్న ఆ పాత్రకి న్యాయం చేసేటట్టు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఎంతో బాగున్నది. అదేవిధంగా ఇక్కడ ఎవరికి తక్కువ కాదన్నట్లుగా మన ఎవరైతే ఉన్నారో మన ఫ్యాకల్టీ కూడా చేశారు, సూపరింటెండెంట్ మేడం, ఇంకా వీళ్ళందరూ కూడా ఎంతో బాగా చేసి ఈరోజు అంతా కూడా మనం రెగ్యులర్ గా రీల్లో చూసినట్టు కాకుండా, సినిమాలో చూసినట్టు కాకుండా ఈరోజు వాళ్ళు
వాళ్ళు లైవ్ గా పర్ఫార్మెన్స్ అన్నది ఎంతో బాగా చేశారు. దీన్ని బట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరి కూడా ఈ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు అందరికీ ఎంతో థ్యాంక్స్ చెప్తూ మరియు మీడియా కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి, గత 2 రోజులుగా అయితే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, ఎట్లా ఉంది? అంటే ప్రజలలో కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. మెసేజ్ అంటే కాలేజ్ ఫెస్ట్ అనేది అందరం కలిసి ఉన్నాము, చక్కగా చదువుకుంటున్నాము. చదువుతో పాటు ఆటపాటల్లో కూడా మెడికోస్ అనేది వెనక ఉండరు అని ఒక మెసేజ్ ఇస్తున్నాం. అట్లనే నిన్న ఫ్లాష్ మాప్ కండక్ట్ చేసినప్పుడు జీవన్ దాన్ మీద, ఆరోగ్యం మీద ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మన స్టూడెంట్స్ ప్రజలకు తీసుకెళ్లారు నిన్న. అలాగే ఈ రోజు మనం చూస్తే థీమ్ డే ఒకటి ఏర్పాటు చేశారు. తారాలోకం మొత్తం ఈ రోజు మా కాలేజ్ కే దిగి వచ్చిందా అన్నట్టు అంత అందంగా ప్రతి ఒక్కళ్ళు కనిపించారు. చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇంత మంచి ఈవెంట్స్ మా ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో మేమందరం కూడా చేయడము, పాల్గొనడము, మేము మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయినట్టు మాకు అనిపిస్తా ఉంది. అండ్ ర్యాంక్ 218 స్టూడెంట్స్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు. డీజేటీలతో డాన్స్ చేసిన 3 సార్ అవుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మీ సెలబ్రేషన్ దాదాపుగా 2-3 రోజులు కొనసాగిస్తున్నారు, ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు, ఎట్లా ఉంది? అందరికి నమస్కారం. సో ఫ్రమ్ 10 to 17 మనం ఈ ఫెస్ట్ ని జరుపుకుంటున్నాం. డాక్టర్స్ అంటే జస్ట్ మార్నింగ్ పొద్దున్నే లేచి హాస్పిటల్ పోయి స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి పేషెంట్ ని చూసి స్ట్రెస్ఫుల్ అవుతుంటారు. డాక్టర్స్ అంటే జస్ట్ చదువుకోవడం, హాస్పిటల్ పోవడం కాదు. they are also involved in extracurricular activities and accessory activities enjoy చేయడానికి కూడా ఉన్నాము. సో అందులో మేము మా పార్ట్ ఆఫ్ ద టాలెంట్ చూపించుకుంటున్నాము. అండ్ నాట్ జస్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఆల్, స్పోర్ట్స్ అంటే హెల్తీగా ఉండడం కోసం, మా మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఈ ఫెస్ట్ అనేది జరుపుకుంటున్నాం. అండ్ టు బి ఆల్ టుగెదర్, అందరు కలిసి ఉండాలని ఇది ఒక మెసేజ్. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఫెస్ట్ టు మ్యాక్స్. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫెస్ట్ మీ నా పేరు డాక్టర్ దీపక్ రాథోడ్, పిల్లల వైద్య నిపుణుని. డాక్టర్ రాజేందర్ సార్ హిస్ సైకియాట్రిస్ట్. సో మేమంతా ఈవెన్ వీఆర్ లైక్ మేము ప్రొఫెషన్ లో ఉన్నా మాకు ఇవన్నీ చేయాలని, యాక్టివ్గా చేయాలని ఇది ఒక్కటే వేదిక, మాకు ఇంకా వేరే ఎక్కడ ఆప్షన్ లేదు. సో ఇక్కడ మాక్సిమం ఎంజాయ్ చేస్తున్నాం. సో నేను డీజేటీఎల్ కరెక్టర్ చేశాను. సో నేను డాక్టర్ దీపక్ గారు, డాక్టర్ రాజశేఖర్ గారు ఇక్కడ డీజేటీఎల్ పాత్ర వేయడం జరిగింది. సో కాలేజ్ ఫెస్ట్ అంటే చదువులు ఒక్కటే కాదు, చదువులతో పాటు చదువులు అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్నిట్లలో కూడా డాక్టర్లు మిగిలిన వాళ్ళతో పోటీ రంగంలో కూడా అన్ని రకాలుగా ముందుంటారని చెప్పి తెలియజేయడము. దాంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవడానికి ఈ గేమ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ చాలా దోహదపడతాయి. సో ఈ ఫెస్ట్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి 218 బ్యాచ్ కానీ ఈ ఫెస్ట్ను ఆర్గనైజ్ చేయడానికి అన్ని రకాలు సహకరిస్తున్న మన ప్రిన్సిపల్ మేడం గారు కానీ, సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు. ఇది మొత్తానికి గత 2-3 రోజులుగా అయితే కొనసాగుతున్న ఈ కాలేజ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్, నిజామాబాద్లోని మెడికల్ కాలేజ్లో ఉన్న ఫెస్టివల్ అయితే గత 2 రోజులుగా కొనసాగుతుంది. ఇంకా 3 రోజులు 4 రోజుల వరకు కూడా, అంటే ఇంకా మొత్తానికి 1 వీక్ వరకు అయితే సెలబ్రేషన్ జరుపుకుంటున్నామని చెప్పి కూడా ప్రిన్సిపల్ ఇందిరా కూడా మనకు చెప్పడం చూసాము. దీంతో పాటు ఏదైతే డాక్టర్లు అనేది ఒత్తిడికి గురి కాకుండా ఇలాంటి ఏదైతే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే సెలబ్రేషన్ ఏవైతే ఉంటాయో, సెలబ్రేషన్ అన్ని కూడా మాకు స్ట్రెస్ నుంచి విముక్తి కలగడానికి ఇది ఒక మంచి వేదిక. మాకు ఇంకా బయట ఎలాంటి ఓన్లీ స్పోర్ట్స్ సంబంధించి కాకుండా ఇంకా మరి ఎలాంటి కూడా వేదిక ఉండదు. ఇది ఒక మంచి వేదికగా అయితే వాళ్ళు డాక్టర్ చెప్తున్న పరిస్థితి. తాజాగా ఎవరైతే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అంటే ప్రతిరోజు చేసే ఏదైతే వాళ్ళ వర్క్ విషయంలో కానివ్వండి, వాళ్ళకు దినదిన జీవితంలో ఇది ఒక సంవత్సరానికి ఇది ఒక మంచి వేదిక. దీంట్లో అన్ని స్ట్రెస్లన్నీ కూడా బయటపడతాయి. దీంతో పాటు తమ టాలెంట్ ని కూడా గుర్తించడానికి ఒక మంచి వేదిక జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే నిజామాబాద్ జిల్లా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫెస్టివల్ అనేది కూడా అంగరంగ వైభవంగా అయితే 1 రోజుల పాటు అయితే ఈ వేడుకలు కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమాన్యూస్, నిజామాబాద్. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ లో గల ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మి నరసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితుడిని సీఎం చేస్తారన్న సీఎం ఇంతవరకు నెరవేర్చలేదని తెలిపారు. మీకు తెలుసు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయింది. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంతమంది ప్రజలని కాపాడుకోవాలా, 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశము, ఆ భారతదేశంలో ఉన్న జనాభాను కాపాడుకోవాలని చెప్పి ప్రపంచ దేశాలే ఆశ్చర్యం చేసే విధంగా ఒక వ్యాక్సిన్ తయారు చేసి మనందరినీ కాపాడడమే కాక ఇతర దేశాల ప్రజలను కూడా కాపాడడం జరిగింది. ఆ ఘనత మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు లేక, పనులు లేక ఇంటిపట్టునే ఉంటే ప్రతి ఒక్కరికి కూడా బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా నరేంద్ర మోదీ గారి ఆశయాల. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉంది. అధిక వర్షాల కారణంగా ఈసారి దిగుబడి తగ్గనుంది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ తెల్ల బంగారు పట్టణంగా ప్రసిద్ధి. ఇక్కడ పత్తి చాలా ఎక్కువగా పండే ప్రాంతం ఇది. అయితే రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ఉన్నాం. ఇక్కడ మార్కెట్ యార్డ్ లో రేపటి పత్తి కొనుగోళ్లకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనతో పాటు కార్యదర్శి వెంకన్న గారు ఉన్నారు. వారిని అడిగి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్ చెప్పండి. ఈ పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అంటే ఎంత వరకు రావచ్చు? గత సంవత్సరం మనకు 6 లక్షల క్వింటాలు 6,20,000 క్వింటాల్ పత్తి రావడం జరిగింది. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా రావడానికి అగ్రికల్చర్ వాళ్ళు 11 లక్షల దాకా అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు వర్షాలు గిట్ట పడడం వల్ల 10 నుంచి 11 వస్తుందని అంచనా వేస్తున్నాము. కాబట్టి మేము ముందుగా రేపు ప్రారంభించబోతున్నాం. కాబట్టి ప్రస్తుతము మొత్తం వేబ్రిడ్జిలు కానీ, ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జిలు కానీ, కంప్యూటర్లు కానీ అన్ని రెడీ చేసి ఉంచడం జరిగింది. ప్రస్తుతానికి అంటే పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎన్ని కాంటాలు ఏర్పాటు చేశారు? మొత్తం 12 కాంటాలు ఏర్పాటు చేశాము. 12 వేబ్రిడ్జిలు కూడా అన్ని అడ్వాన్స్ గా చేసి రెడీగా ఉంచడం జరిగింది. ఇప్పుడు వచ్చేటటువంటి ఒక రైతులకు సంబంధించి వాళ్లకు కనీస వస్తువులు మనం సమకూర్చడానికి అంటే నీరు గానీ లేదంటే మరుగుదొడ్లు గానీ ఏర్పాట్లు పూర్తయ్యాయి, అయిపోయినాయి. మొత్తం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము ఒక 3-4 పాయింట్ల ద్వారా ఒక్కొక్క పాయింట్ దగ్గర 3-4 నల్లాలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కు ప్రాబ్లం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంటే పత్తిలో కొంత తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే తేమను ఎంత వరకు నిర్ధారించారు? అంటే ఒక మంచి రేట్ రావడానికి ఈ తేమ ఎంత నుంచి ఎంత వరకు ఉండాలంటారు? 8 నుంచి 12 వరకు మ్యాచర్ శాతం ఉంటే రైతుకు అనేది మంచి రేట్ రావడం జరుగుతుంది. రైతులు కూడా దాన్ని ఆరబెట్టుకొని తీసుకొస్తే మంచి ధర పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈసారి అంటే ఇప్పుడు పత్తి ఆదిలాబాద్ అనేటటువంటిది పత్తికి చాలా ప్రసిద్ధిగాంచింది. అంటే ఇప్పుడున్నటువంటి ఒక స్థితిలో ఎంతవరకు మంచి నాణ్యమైన పత్తి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే పత్తి కానీ లేకపోతే రైతుల్ని అడిగినా, అగ్రికల్చర్ వాళ్ళని అడిగినా పత్తి ఈసారి క్వాలిటీ మంచిగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే వర్షాలు ఏమన్నా వస్తే తప్ప ఇప్పుడు ఉన్న పత్తి మాత్రం క్వాలిటీ బాగుందని చెప్పాడు. ఇప్పుడు దీనికి పత్తికి సంబంధించి ప్రభుత్వ మద్దతు ధర ఎంత ఉంది, బయట ప్రైవేట్ రేట్ ఎంత ఉంది? ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి 6,380 రూపాయలు ఉండడం జరిగింది. ఇప్పుడు బయట మార్కెట్లతో పోలిస్తే ఖమ్మం కానీ, వరంగల్ కానీ 8,150 నుంచి 8,350 వరకు ఈ గత వారం రోజుల నుంచి రేట్లు నమోదవుతాయి. ఇప్పుడు చాలా ఎక్కువగా పత్తి వస్తుంటుంది. ఈ పత్తికి అంటే ఆ తేమ శాతాన్ని కొలిచేందుకు ఎన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వాటి వివరాలు చెప్పండి. మ్యాచర్ మీటర్లు మొత్తము 36 మ్యాచర్ మీటర్లు మన అందుబాటులో ఉన్నాయి. అన్ని కూడా రన్నింగ్ కండిషన్ లో ఉంచడం జరిగింది. ఒక్కొక్క వేబ్రిడ్జి దగ్గర ఎలాంటి సమస్య రాకుండా మేము ఒక్కొక్క వేబ్రిడ్జికి 3 చొప్పున ఏర్పాటు చేసి ఉంచాము. అంటే రోజు ఎన్ని క్వింటాల పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు? ప్రతిరోజు రోజు క్వింటాల్? మా పీక్ సీజన్ లో అయితే గత సంవత్సరం పోల్చుకుంటే గత సంవత్సరం 20,000 క్వింటాల వరకు వచ్చింది. యావరేజ్ చూసుకుంటే 10,000 క్వింటాల వరకు వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. అది మనకు వెంకన్న గారు చెప్తున్నారు. అయితే రేపటి పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి ఆ వర్షాల వల్ల కొంచెం తేమ శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 8 నుంచి 12% వరకు తేమ లోపల ఉండగలిగితే మటుకు చాలా మంచి రేటు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వెంకన్న గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. సనత్ నగర్లో 3.87 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మునుగోడు ప్రజలకు ఫ్లోరైడ్ పూతం నుండి శాశ్వత విముక్తి లభించిందని అన్నారు. ఫ్లోరైడ్ బారిన పడి అనేక మంది అంగవైకల్యం పొందారన్న ఆయన మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాతో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమైందన్నారు. మీరు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 తీసుకొచ్చారని చెప్పాలి. మరి ఇప్పుడు కొత్తగా తీస్తారేందో చెప్పాలి. ఎలక్షన్ బలవంతంగా ఎందుకు వేసారో కూడా చెప్పవలసినటువంటి అవసరం. ఒక వ్యక్తి స్వార్థం కోసం జరిగినటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ ఈ దేశాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేసింది. మరి వాళ్ళు ఏ ఊరుగా పెట్టామో ప్రజలకు అందరికీ తెలుసు. మరి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి కూసుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే గెలుస్తారు. మునుగోడు ఎలక్షన్ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. బికాస్ ఆఫ్ మరి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ ఉద్యమసారిదే ముఖ్యమంత్రిగా కావడం మూలాన మునుగోడు ఒకప్పుడు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాగుపాము కలకలం రేగింది. డాక్టర్ రూమ్లో బుసలు కొడుతూ నాగుపాము హడలెత్తించింది. దీంతో నాగుపామును చూసి భయంతో బయటకు పరుగులు తీశారు వైద్యులు. స్థానికులకు సమాచారం ఘటనా స్థలానికి చేరుకొని పామును చంపేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జంట నగరంలో ప్రధానమైన రవాణా వ్యవస్థ ఆర్టీసీ. కానీ జనాభాకు సరిపడా బస్సులు లేవని నగరంలో అమీర్పేటకు చెందిన స్థానికురాలు దివ్య అంటున్నారు. ఎప్పుడూ అరకొర బస్సులోనే కాలక్షేపం చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలు, కార్లు, బైక్లపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందని దివ్య తెలిపారు. నగరంలో రోజుకు కనీసం 500కు పైగా ప్రైవేట్ వాహనాలు రోడ్డెక్కుతున్నాయని, ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు పడుతున్నామంటున్న దివ్యతో మా హైదరాబాద్ ప్రతినిధి లిఖిత అందిస్తారు. చేస్తూ ఉంటారు. అయితే సరిపడా బస్సులు లేక చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రైవేటు వాహనాలను కూడా సంప్రదిస్తున్నారు. దీనివల్ల రోడ్డుపైకి ట్రాఫిక్ ఎక్కువగా రావడం ప్రాబ్లం అయిపోతుంది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతూ అటు ఆఫీసులకు కావచ్చు, ఇటు కాలేజీలకు కావచ్చు, ఒకవైపు హాస్పిటల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా లేట్ అవుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆర్టీసీ ఛార్జీలు పెంచే విషయంలో కాకుండా దయచేసి బస్సులు పెంచుతూ అలాగే వాటిలోని క్వాలిటీని పెంచుతూ ప్రజలకు మంచి ప్రయాణాన్ని అందించాలని కూడా కోరుకుంటున్నారు. దీని వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చాలా ప్రాంతాలలో బస్సులు టైంకి లేక కూడా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ టైం వరకే బస్సులు వస్తున్నాయి, ఆ టైంలోపే బస్సులు వెళ్ళిపోతున్నాయి. చాలా సమయం మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. దీన్ని కూడా ప్రభుత్వము అలాగే ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచే ప్రయత్నంగా అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. జంట నగరాలు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మ న్యూస్.